మాయమాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 ఏళ్లలో 8,20,000 కోట్ల రూపాయలు అప్పు చేయటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం కేంద్రంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని అన్నారు స్పీకర్. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతతో విడతల వారీగా అర్హులైన పేదవారులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తాయని అన్నారు ప్రసాద్. పేదల ఇళ్లలోనేమో మొగలు పేరు మీద ఉన్న అర్ధెకరము ఎకరము 2 ఎకరాల్లో మొగలు పేరు మీదే ఉంటుంది. ఇది ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు మా అక్క జగన్ల పేరు మీద ఉండాలి, మా అమ్మల పేర్ల మీద ఉండాలని చెప్పేసి ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలది మీ పేర్ల ఇచ్చి నన్ను పంపించడు. మీకు ఇవ్వమని మీ పేర్ల 5 లక్షల రూపాయలు మళ్ళీ కట్టేది లేదు. ఇక మొత్తం సబ్సిడీ, 1 రూపాయి మళ్ళా వెనక కట్టేది లేదు. మీకు మొత్తం మళ్ళీ